నమస్కారం, మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. దేశంలో ప్రజా వినతుల ప్రాధాన్యం నుంచి పునరుత్పాదక ఇంధన విప్లవాల వరకు, అడవి ఏనుగుల నియంత్రణలో ఏఐ సాంకేతిక మార్పుల నుంచి అంతర్జాతీయ వేదికలపై అనుపరీక్షల రాజకీయ వ్యాఖ్యల వరకు ఈ రోజు మన న్యూస్ లో దేశం, రాష్ట్రం, ప్రపంచాన్ని కదిలించే వార్తలన్నీ కూడా ఉన్నాయి. మరి మొదలు పెడదాం నేటి ప్రధాన అంశాలతో. సిద్ధవటం ప్రజా వినతుల వెల్లువ. సిద్ధవటంలో నిర్వహించిన ప్రజావేదిక సమయంలో రెవెన్యూ సంబంధిత అన్యాయాలపై వినతులు వరదల్లా వెల్లువెత్తాయి. కలెక్టర్ శ్రీధర్ నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం అంటూ స్పష్టంగా చెప్పారు. 13 ఏళ్లుగా భూమి కోసం తిరుగుతున్న ఈశ్వరయ్య వినతి అక్కడి వేదికలో ఉద్వేగానికి కారణమైంది. ఉత్తర్వులు ఉన్నా అమలు జరగని పరిస్థితి ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని దెబ్బతీస్తుందనేది స్పష్టమైంది. అమరావతి 160 GW గ్రీన్ ఎనర్జీ డ్రీమ్. అమరావతికి సంబంధించిన పునరుత్పాదక ఇంధన లక్ష్యాలపై సీఎం చంద్రబాబు లండన్ లో వరుస ఇండస్ట్రీ మీటింగ్స్ జరిపారు. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఏపీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆక్టోపస్ ఎనర్జీ వంటి దిగ్గజాలను పెట్టుబడులకు ఆహ్వానించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ కొత్త స్కూల్ అని పేర్కొన్నారు. 14-15న విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో ఇదే ఫోకస్. ఏఐ టెక్నాలజీతో అడవి ఏనుగుల నియంత్రణ. చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగుల సంచారాన్ని నియంత్రించేందుకు ఏఐ టెక్నాలజీ పైలట్ గా అమలు చేస్తున్నారు. సౌరశక్తిపై ఆధారపడే నిఘా వ్యవస్థ వెంటనే గన్ శబ్ద సిమ్యులేషన్ ను జనరేట్ చేసి ఏనుగులను దూరం చేస్తుంది. కుంకి ఏనుగులతో పాటు టెక్ సపోర్ట్ కలిసి ఈ మోడల్ ని అమలు చేస్తున్నారు. భవిష్యత్ వన్యప్రాణి నిర్వహణకు ఇది దేశానికి ఒక రిఫరెన్స్ గా కానుంది. కొడంగల్ అక్షయ పాత్ర మధ్యాహ్న భోజనం. కొడంగల్లో అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన సేవ మొత్తం 312 ప్రభుత్వ పాఠశాలలో ఫుల్ మీల్ కవరేజీకి సిద్ధమవుతోంది. ఉదయాన్నే అందించే అల్పాహారం సేవను ఇప్పుడు లంచ్ వరకు విస్తరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సిఎస్ఆర్ ఫండ్స్ తో అమలు అవుతోంది. 14న ఎన్కేపల్లిలో గ్రీన్ ఫీల్డ్ కిచెన్ శంకుస్థాపన జరగనుంది. తెలంగాణ విద్యార్థులకు ఈ సేవ ఒక ఆశా జ్యోతి అవుతోంది. బెంగళూరు హెల్మెట్ కి బదులుగా మూకుడు. బెంగళూరులో ట్రాఫిక్ చలాన్ల భయంతో ఒక వ్యక్తి హెల్మెట్ కు బదులుగా మూకుడు పెట్టుకుని బైక్ నడిపిన వీడియో ఎక్స్ లో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. పీక్ బెంగళూరు మూవ్మెంట్ అని కామెంట్స్ కూడా వెలువయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు చూసిన ప్రజలు మీమ్స్ తో పేలిపోయారు. కెమెరాలు మానవ చైతన్యానికి పెద్ద పరీక్షగా నిలిచాయి. కోయంబత్తూరు విద్యార్థినిపై సామూహిక అత్యాచారం. కోయంబత్తూరులో ఒక విద్యార్థినిపై 3 దుండగులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి రేపింది. స్నేహితుడితో కారులో ఉన్న సమయంలో జరిగిన ఈ దాడి హర్రర్ నైట్ గా మారింది. పోలీసులు కాల్పుల తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ సమీప ప్రాంతం భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవాయి. మోదీ 1 లక్ష కోట్లు R&D ఫండ్. భారత్ మండపంలో ప్రధాని మోదీ 1 లక్ష కోట్ల R&D ఫండ్ ను ఆవిష్కరించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత భవిష్యత్తు దిశను ఇది సూచిస్తుందని ఆయన అన్నారు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక కొత్త పరిశోధనలకు ఇంధనం అవుతాయని చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆవిష్కరణ భారత శక్తి కేంద్రం అని వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీ విచారణ. సహర్సాలో రాజకీయ దాటికి మంటలు. బీహార్ లో సహర్సాలో ప్రియాంక గాంధీ మోదీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం బీహార్ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ తో నడుపుతోందని ఆరోపించారు. అగ్నిపథ్ పథకం యువత హక్కులపై దాడి అని అన్నారు. నిరుద్యోగం, అవినీతి, వైఫల్యాలపై ప్రశ్నలు లేవదీశారు. ఎన్నికల మైదానంలో మాటల మంటలు చెలరేగాయి. ఆఫ్ఘనిస్తాన్ 6.3 భూకంపం బీభత్సం. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లో రాత్రి 12:59 సమయంలో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపం 20 మంది ప్రాణాలను బలికొంది. 640 మంది గాయపడ్డారు. కుల్మ్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఎపీ సెంటర్ 800 ఇళ్లు నేలమట్టమయ్యాయి. బ్లూ మసీదు కూడా దెబ్బతింది. తాలిబాన్ ప్రతినిధి ఈ వివరాలను అధికారికంగా ప్రకటించారు. ట్రంప్ పాకిస్తాన్ అణు పరీక్షల ఆరోపణ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ భూగర్భంలో అణు పరీక్షలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా కూడా ఇదే చేస్తున్నారని అన్నారు. పాకిస్తాన్ మౌనం, చైనా ఖండన అంతా ఒకే సమయంలో చర్చకు దారితీసింది. సిబిఎస్ ఇంటర్వ్యూ. వాషింగ్టన్ వర్గాల్లో షాక్. నీతి ఆయోగ్ బయో ఎకానమీ 2030 విజన్. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2030 నాటికి ఇండియా బయో ఎకానమీ $300 బిలియన్ వరకు పెరుగుతుందని అంచనా. వ్యవసాయం మరియు బయో ఎకానమీ డ్యూయల్ ఇంజిన్ గ్రోత్ అవుతుందని చెబుతోంది. పురోగతి గింజ సాంకేతిక విత్తనాల ద్వారా ఖర్చులు తగ్గుతున్నాయి. పరిశ్రమ, వ్యవసాయం,
పరిశోధన ఒకే నెట్వర్క్ లోకి ఇస్తూ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కీలక మాటగా నిలిచింది. ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 టీమిండియా ఘన విజయం. ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 లో టీమిండియా దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. 2005, 2017 ఫైనల్ బాధ తర్వాత 2025లో వచ్చిన ఈ త్రయం చరిత్రను తిరగరాసింది. మిథాలీ రాజు చేతుల మీదుగా ట్రోఫీ అందడం ఒక ఎమోషనల్ మూమెంట్ గా వర్ణించబడింది. మునుపటి తరానికి క్రెడిట్ ఇవ్వడం ఇది కొత్త సంస్కృతి అని అశ్విన్ వ్యాఖ్యానించారు. ఇది సరిహద్దులను దాటే ప్రేరణగా నిలిచింది. ఇవే ఈ రోజు రన్ టీవీ తెలుగు న్యూస్. వినతుల నుంచి విజ్ఞాన సాంకేతిక మార్పుల దాకా ప్రతి కథలో మార్పు సందేశమే కనిపిస్తోంది. రేపు ఇదే సమయానికి కొత్త కోణాలతో కొత్త వార్తలతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు నేనే మీ శాలిని ప్రియ. నమస్కారం.